Second, I liked Vinoda Madam's speech in Telugu, and groups dance చాలా బాగా చేశారు. భావ వ్యక్తీకరణకు భాష ప్రధానం. తెలుగు అమ్మ భాష లాంటిది. ఈ అమ్మ భాషను మర్చిపోయి మనము పరాయి భాష, ఆంగ్ల భాష కోసం ఎక్కువ మమకారం చూపించటం అనేది పిల్లల వ్యక్తిత్వ వికాసానికి చేదు. అమ్మ భాష జ్ఞానార్జనకు ఒక సాధనంగానే కాకుండా కేవలం ఒక పాఠ్యాంశంగా మిగిలిపోవటం వల్ల దాంతో పిల్లలకు సహజంగా ఉండేటటువంటి ఒక అనుబంధం అనేది తెగిపోతుంది. అది నా దృష్టిలో మంచిది కాదు. నేను తెలుగు మీడియం స్టూడెంట్ అవ్వటం వల్ల నాకు ఈ తెలుగు మాధ్యమ పాఠశాలలు అనేటివి కనుమరుగైపోవటం నాకు బాధాకరం. ఈరోజు ఈ స్కూల్ ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావటం నాకు చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉంది. ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నన్ను మీ పాఠశాల కరెస్పాండెంట్ గారు కాల వ్యయ ప్రయాసల కోర్చి ఎందుకు ఎలా ఎంచుకున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. స్పైడర్ మ్యాన్ సినిమా చూసారా? సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, నాకు చాలా నచ్చినటువంటి డైలాగ్. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత పెద్ద అధికారి అవుతారో అంత బాధ్యత సమాజం పట్ల ఉంటుంది. పాఠశాల యాజమాన్యానికి ఆ చివరి నుంచి ఈ చివరికి నన్ను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ప్లస్ నాకు ఈ పిల్లల పట్ల ఒక బాధ్యతను వారు గుర్తు చేశారు. నేను ముఖ్యంగా ముందుగా ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా తల్లిదండ్రులు, గురువులు. వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విలువలు, పాఠాలు మరియు జీవితం నాకు నేర్పించినటువంటి గుణపాఠాలు. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే. సో నా స్పీచ్ బోరింగ్గా ఉండకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా కొన్ని రోజులలో మీరంతా ఈ పాఠశాలను, తర్వాత ఇక్కడి గురువులను అందరినీ వీడిపోతారు. కానీ ఇంతకన్నా అందమైన రోజులు మళ్ళీ రాలేదని చెప్పి మిగతా జీవితం అంతా గుర్తు చేసుకుంటారు. పాఠశాల మనకు నిస్వార్థమైనటువంటి స్నేహాన్ని పరిచయం చేస్తుంది. చదువుతో పాటు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. తప్పులు చేయటం మరియు సరిదిద్దుకోవటం ఇక్కడి నుంచే నేర్చుకుంటాం. గురువులు కొంతమందిని మనం మర్చిపోతాం, కొంతమందిని మర్చిపోం, ఎప్పటికీ మర్చిపోలేం. ఇక్కడ చేసేటటువంటి స్నేహం, అల్లరి, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాలు అన్నీ కూడా మనకు మరుపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఈ గేట్ దాటడం అంటే 10th క్లాస్ స్టూడెంట్స్, ఈ గేట్ దాటడము అని అంటే మీరు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది అని కాదు. మీరు ఈరోజు నుంచి పిల్లల స్థాయి నుంచి యువకుల స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఎదిగే కొద్దీ మీకు సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత అనేది పెరుగుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్తు వారిది. కావున పాఠశాల కేవలం విద్య కోసం మాత్రమే అనుకుంటే అది పొరపాటు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మనకు వ్యక్తిత్వాన్ని రూపొందించే, మానసిక స్థైర్యాన్ని పెంచే, విజ్ఞానం విచక్షణలను విస్తరించే మరియు మన కాళ్ళ మీద మనము నిలబడేటటువంటి ధైర్యాన్ని సామర్థ్యాన్ని కలిగించేటటువంటి చదువు కావాలి. విద్య అంటే విజ్ఞానం ఒక్కటే కాకుండా వివేకం, వినయం, విలువలు మరియు విచక్షణ తోడైతేనే విద్యార్థి విజయం సాధిస్తాడు, ఒక గొప్ప మనిషిగా ఎదుగుతాడు,
సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాడు. చదువే కాకుండా కళలు, ఆటలు, వృత్తులు, సామాజిక సేవ, ఇలా ఏ రంగంలో ఎదగాలన్నా విలువలతో కూడిన జీవితం చాలా అవసరం. అందుకే ఈరోజు నేను విద్యార్థులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడాను 3 విషయాలు వివరించాలనుకుంటా ఉన్నాను. అవి: మొదటిది విత్తనం, 2 పతంగి, 3 సీతాకోకచిలుక. మొదటిది విత్తనం. యాజ్ యూ సో సో యూ రీప్. ఈ సేయింగ్ విన్నారా? పోనీ ఈ పాట విన్నారా? జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు. విన్నారా? మ్యాడ్ 2 ఇది బాగా వింటారు కదా. యాజ్ యూ సో సో యూ రీప్. ఇంగ్లీష్ సేయింగ్. మనము ముళ్ళ చెట్టు నాటితే ముల్లే కాస్తాయి, పండ్ల చెట్టు నాటితే పండ్లే కాస్తాయి. సంస్కృతంలో ఇంకా గొప్పగా చెప్పారు, యథా బీజం తథా నిష్పత్తి. అంటే విత్తనము ఎలా ఉంటే పండ్లు కూడా అలాగే ఉంటాయి. నాణ్యమైన విత్తనాలతో నాణ్యమైన ఫలాలు పొందొచ్చు. పిల్లలలో కూడా మనమైనా వాళ్ళైనా ఎలాంటి విలువలను నాటుతామో వారు అలాగే జీవిస్తారు. మంచి నేర్పితే మంచిగా, చెడు నేర్పితే చెడుగా. ఇందుకు 3 కథలు చెప్తా. 2 అన్నతమ్ములు, ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, ఆయన్ని చూసి నేను కూడా అలాగే తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుడిని అదే ప్రశ్న, నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతూ, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఎప్పుడు ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, ఆయన్ని చూసి నేను ఎలా బతకూడదో నేర్చుకున్నాను, అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ఒకటే పరిస్థితి ఇద్దరికి 2 వేర్వేరు పాఠాలను నేర్పించింది. తేడా పరిస్థితులలో లేదు, నేర్చుకునే వ్యక్తి యొక్క దృక్కోణంలో ఉంది. చాలా సీరియస్గా వింటా ఉన్నారు. నా పేరు సూర్య సినిమా చూసారా? అల్లు అర్జున్ది. సినిమాలు చూడరా? చూడాలి. నా పేరు సూర్య సినిమాలో లాస్ట్కు ఒక డైలాగ్ కొడతాడు. 16 ఏళ్ల వయసులో కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయిన యువకుడు ఒక రూట్లో వెళ్తే అబ్దుల్ కలాం కావచ్చు, ఇంకో రూట్లో వెళ్తే ఒసామా బిన్ లాడెన్ కావచ్చు. నీ లైఫ్ నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ చాయిస్ వల్ల అవ్వాలి, నీ సిచ్యువేషన్ వల్ల కాదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. మారకుండా ఉండాల్సింది నీ క్యారెక్టర్. ఇంకొక స్టోరీ. 2 తల్లులు తన కుమారులను పంపించడానికి, పాఠశాలకు పంపించడానికి బస్ స్టాండ్లో వేచి ఉన్నారు. ఇంతలో సపాయి వారు ముందు రోడ్డు ఊడుస్తున్నారు. మొదటి తల్లి వారిని తన కుమారుడికి చూపించి, బాగా చదువుకో నాయనా, లేకపోతే నువ్వు కూడా వారిలాగే తయారవుతావు అంది. రెండవ తల్లి వారిని తన కుమారుడికి చూపించి, బాగా చదువుకో నాయనా, వారిలాంటి ఎంతో మంది జీవితాలను బాగు చేయగల స్థాయికి ఎదుగుతావు అంది. ఒకే పరిస్థితి, 2 తల్లులు వేరు వేరు దృక్పథం నేర్పించారు. తేడా పరిస్థితులలో లేదు, నేర్పించే వ్యక్తి యొక్క మనస్తత్వంలో ఉంది. ఒక పిల్లవాడు ఒక బెలూన్ దుకాణానికి వెళ్ళి ఎగిరే బెలూన్ కావాలని అడిగాడు. షాప్ యజమాని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఎర్ర బెలూన్ ఎగురుతుందా, ఆ ఎర్ర బెలూన్ అని అడుగుతాడు. ఖచ్చితంగా ఎగురుతుంది బేటా అని అడుగుతారు. తర్వాత ఆ గ్రీన్ బెలూన్ ఎగురుతుందా అని అడుగుతాడు. ఖచ్చితంగా ఎగురుతుంది. తర్వాత ఆ నల్ల బెలూన్ ఎగురుతుందా? ఖచ్చితంగా ఎగురుతుంది. తర్వాత ఈ తెల్ల బెలూన్ ఎగురుతుందా? ఖచ్చితంగా ఎగురుతుంది. కానీ ఇప్పటికీ షాప్ వాడికి విసుగొచ్చి, బేటా ఎగరటం అనేది బెలూన్ యొక్క కలర్ మీద డిపెండ్ అయ్యలేదు, ఎగరటం అనేది బెలూన్లో ఏమి నింపాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు. మీరంతా కూడా, విద్యార్థులందరూ కూడాను వేరు వేరు రంగుల బెలూన్ల లాంటి వారు. మీలో ఎలాంటి విలువలను మీరు నింపుకుంటారో వాటి వల్ల మీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు వారికి ప్రేమ, సంస్కారం, క్రమశిక్షణ నేర్పితే వారు అవే నేర్చుకుంటారు.
లేదా కోపం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, చెడు నేర్పితే వారు అవే నేర్చుకుంటారు. రెండవది పతంగి. స్వేచ్ఛగా ఎగురుతున్న పతంగి చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కాగితం మన జీవితం, దాన్ని నిలబెట్టేవి రెండు పుల్లలు. మన జీవితంలో నిలబడటం అంటే మన కాళ్ళు, తల నిలబడటం. మన కాళ్ళు నిలబడటం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడటం, అంటే మనం సంపాదించి మనం ఖర్చు పెట్టుకోవటం. తర్వాత తల నిలబడటం అంటే మనం తల ఎత్తుకొని గర్వంగా బతకటం. అలా నిలబడాలి అంటే మన విజ్ఞానం విలువలు గొప్పగా నాణ్యంగా ఉండాలి. విజ్ఞానం విలువలు గొప్పగా నాణ్యంగా ఉండాలి, అది గాలి. ఇక పతంగిలాగా మనము ఎత్తులో స్వేచ్ఛగా ఎగరగలమో గాలి ఇంకా దాని దారం నిర్ణయిస్తాయి. జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదగగలమో మనం కుటుంబ సహకారం, కష్టం, విలువలు నిర్ణయిస్తాయి. దారంలాగే మనం మన తల్లిదండ్రులు, గురువులు పడ్డ కష్టం, అందించిన సహకారం ఎవరికీ కనబడవు. ఎగిరే పతంగి మాత్రమే కనబడుతుంది, కానీ దారం లేకపోతే మన స్వేచ్ఛకు, ఎదుగుదలకు అర్థం ఉండదు. దారం తెగితే ఎంత ఎత్తులో ఉన్న పతంగి అయినా దారి దిశ లేకుండా పడిపోతాయి. మన చుట్టూ మన పతంగిలాగే చాలా పతంగులు సమాజంలో ఎగురుతూ ఉంటాయి. కానీ మన ఎదుగుదలతో కాక మనల్ని తెంచి ఎదగాలని, సంతోషపడాలని చూస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ని కష్టాలను దాటి మన కుటుంబం, గురువులు, స్నేహితులు, జీవితం నేర్పిన అనుభవాలు గుర్తుపెట్టుకుంటేనే మన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలం. మూడవది సీతాకోకచిలుక. సీతాకోకచిలుక జీవిత చక్రం 4 దశలను కలిగి ఉంటుంది. ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్. దీన్ని ఏమంటారు? ఈ 4 దశల ప్రక్రియను మెటమార్ఫోసిస్ కదా. గొంగలి పురుగును ఎవరైనా ఇష్టపడతారా? గొంగలి పురుగును, క్యాటర్పిల్లర్ ఎవరు ఇష్టపడరు, చూడ్డానికి బాగుండదు కదా. కానీ సీతాకోకచిలుక నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. మంచి కుటుంబం, గొంగలి పురుగు చెడు వ్యక్తిత్వాన్ని, సీతాకోకచిలుక మంచి వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. మంచి కుటుంబం, సంస్కారభరితమైనటువంటి పెంపకం, మంచి గురువులు అందించే ఉన్నతమైన విద్య, విలువలు ఉన్న పిల్లలు నేరుగా సీతాకోకచిలుక లాగానే ఎదుగుతారు. కానీ గొంగలి పురుగు సీతాకోకచిలుకగా పరివర్తన చెందటానికి మాత్రం అతి క్లిష్టమైన ప్యూపా దశ దాటాలి. ఎప్పుడైతే గొంగలి పురుగు తన చుట్టూ ఒక రక్షిత వలయాన్ని ఏర్పరచుకొని దుర్బలంగా మారి తనను తాను విచ్ఛిన్నం చేసుకొని ఎంతో కష్టపడి అంతర్మథనంతో తన శరీరాన్ని పునర్వ్యవస్థీకరించుకుంటుందో అప్పుడు అది ఒక అందమైన సీతాకోకచిలుకగా బయటికి వస్తుంది. లా డిగ్రీ పూర్తయ్యాక కూడా ఏమీ సాధించలేక స్నేహితులు, షికారులు అంటూ చిల్లర మల్లరగా తిరిగినటువంటి, బాధ్యత లేకుండా తిరిగినటువంటి నేను మా నాన్న అన్న మాటలకు భరించలేక నన్ను నేను మార్చుకోవాలి అని 2006 నుంచి 7 వరకు 1.5 ఏళ్ల పాటు ఒక అంతర్మథనానికి లోనయ్యి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం, అంతర్మథనం నన్ను ఒక భిన్నమైన వ్యక్తిగా బయటికి తీసుకొచ్చాయి. అప్పటి వరకు చాలా విషయాలలో భంగపడ్డ నేను ఆ తర్వాత చాలా విషయాలలో విజయం సాధించాను. ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో చాలా వీక్ అయినటువంటి నేను స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో తెలంగాణలోనే టాపర్గా ఉండను అని అంటే ఖచ్చితంగా ఆ రోజు నేను పడిన కష్టం, నన్ను నేను మార్చుకోవడానికి పడిన అంతర్మథనం. భరత్ అనే నేను సినిమా చూసారా? అందులో ఒక వర్డ్ ఉంటుంది, అంతఃకరణ శుద్ధి. ఎప్పుడైనా ఆలోచించారా అది అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి అని? కరణాలు 3, మనస, వాచ, కర్మన. మనసు, వాక్కు అంటే నోరు, తర్వాత కర్మన అంటే క్రియలు, త్రికరణ శుద్ధి అంటారు. ఈ 3 కూడా సేమ్ లైన్ మీద ఉండటం. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాటలలో ఉండాలి, ఏదైతే మాటలలో ఉంటుందో అదే చేతలలో ఉండాలి. దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. మరి ఈ అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? ఈ 3 మీద మనము ప్రతిరోజు కూడాను ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అని ప్రతిరోజు మనల్ని మనము అంతఃకరణంగా, అంటే ఈ లోపట ఉన్నటువంటి ఈ 3 మీద మనం ఆలోచన చేసుకొని ప్రతిరోజు వాటిని శుద్ధి చేసుకోవటమే అంతఃకరణ శుద్ధి. ఎప్పుడైతే అంతర్గతంగా ఈ 3 శుద్ధి చేసుకుంటూ ఉంటామో
మనం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా జీవిస్తాం, గొప్ప వ్యక్తిగా నిలుస్తాం. యథా చిత్తం తథా వాచో, యథా వాచ తథా క్రియ. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన మాటలు అలాగే ఉంటాయి, మన మాటలు ఎలా ఉంటాయో మన చర్యలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఒక వేమన పద్యం చెప్తా. అల్పుడెన్ని విద్యలు అభ్యసించిన గాని హీన జనుడే గాని ఘనుడు కాడు. పరిమళముల మోయ గార్ధవము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. గంధపు చెక్కలను మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాదు. అట్లాగే ఎన్ని విద్యలు అభ్యసించినా నీకు బుద్ధి సరిగ్గా లేనంత వరకు చెడ్డవాడిగానే నిలిచిపోతావు, కానీ గొప్పవాడిగా నిలిచలేవు. వ్యక్తిత్వ వికాసం లేని విద్యకు విలువ ఉండదు. విలువలు లేని విద్య వినాశనానికే గాని విశ్వాభివృద్ధికి పనికిరాదు. చదువులో డిగ్రీలు సాధించడం చాలా అవసరమే, కానీ కేవలం డిగ్రీలు ఉన్నంత మాత్రాన మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరు. పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం. అందరిలోకి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టగల నైపుణ్యాలను, అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆన్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్, డిసిప్లిన్, ఇంటెగ్రిటీ, పర్సివరెన్స్, ఇట్లాంటివి మనం పెంపొందించుకోవాలి. ఏ నైపుణ్యంలోనైనా పరిపూర్ణతను పట్టుబట్టి కష్టపడి సాధించాలి. అవే మీ స్థాయిని, సంపాదన సామర్థ్యాన్ని పెంచుతాయి. అవసరం, అవకాశం, అధికారం మనిషి యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. కాలం, అనుభవం మార్పునకు కారకం. గాంధీ గారు చెప్పినట్టు సమాజంలో ఏ మార్పు అయితే మనం కోరుకుంటామో అది మన నుండే మొదలవ్వాలి. బ్రో సినిమా చూసారా? బ్రో సినిమా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు నచ్చినటువంటి డైలాగ్. రేపు గొప్పగా ఉండాలని ఈరోజు తప్పులు చేయకూడదు. ఈరోజు గొప్పగా జీవిస్తే ఖచ్చితంగా రేపు కూడా గొప్పగానే ఉంటుంది. చివరిగా మరొక వేమన పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పిల్లలు పుట్టంగానే తల్లిదండ్రులకు సంతోషం కాదు, పిల్లలను జనాలు గుర్తించి వారి ఎదుగుదలను గుర్తించి వారందరూ కొనియాడినప్పుడే, అంటే పొగిడినప్పుడే తల్లిదండ్రులకు సంతోషం. అలాగే గురువులకు కూడా విద్యార్థులు ఏదో డిగ్రీలు సాధించి వెళ్ళిపోయారు అనగానే సంతోషం రాదు. ఎప్పుడైతే మంచి స్థాయిలో ఉండి సమాజానికి ఉపయోగపడతారో ఆ రోజు, ఎక్కడ చదువుకున్నారనంటే మనం ఏం చెప్తాము? స్కూల్ పేరు చెప్తాం. ఆ రోజు కదా గురువులకు చాలా సంతోషం కలిగేది. సో కాలం మార్పుకు సూచకం. ఈ కాలంలో వచ్చే మార్పులకు సూచకంగా మనం ఉగాది జరుపుకుంటాం. ఈ రాబోయే 31వ తారీఖు నాడు వచ్చేటటువంటి ఉగాది మన అందరిలో శుభకరమైన మార్పులు తీసుకురావాలని ఆశిస్తూ, విద్యార్థులందరూ మంచి విలువలతో మీ తల్లిదండ్రులు, గురువులు గర్వపడే గొప్ప పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ, పరీక్షలు బాగా రాయండి. భవిష్యత్తు మీది. మీ చుట్టూ ఉన్న సమాజంపై సానుకూల ప్రభావం చూపడమే ధ్యేయంగా పెట్టుకోండి. గడిచిన మీ అద్భుతమైనటువంటి విద్యా సంవత్సరానికి అభినందనలు మరియు మీ భవిష్యత్ ప్రణాళికలకు, ప్రయత్నాలకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.